వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనుక నా కథలు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇవాల్టి కథ పేరు మర్యాద. సుబ్బిశెట్టి కిరాణా దుకాణంలో సుధాకర్ అనే యువకుడు కొత్తగా పనిలో కుదిరాడు. అతడు చాలా చురుకుగా ఉంటూ సరుకులు చకచకా అమ్మేవాడు. కొద్ది రోజులకే యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. యజమాని లేని సమయంలో సుధాకరే దుకాణాన్ని చూసుకునేవాడు. ఇది క్రమంగా అతనిలో అహంకారాన్ని పెంచింది. యజమాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ వస్తువు ఏ ధరకు అమ్మాలో ముందుగానే చెప్పి వెళ్ళేవాడు. ఆ సమయంలో వచ్చే కొనుగోలుదారులు యజమాని తనకు చెప్పిన ధర కంటే తక్కువ ధరకు అడిగితే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ హేళనగా మాట్లాడేవాడు సుధాకర్. అంతేకాదు కొన్నిసార్లు కోప్పడడం కూడా చేసేవాడు. ఇతడి ప్రవర్తనను యజమాని గమనించి చాలాసార్లు మందలించాడు. అయినా అతడి స్వభావంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఒకరోజు ఉన్నట్టుండి నీ వల్ల దుకాణానికి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు అని సుధాకర్తో చెప్పాడు యజమాని. సుధాకర్ కూడా ప్రతిష్టకు పోయి పని మానేశాడు. తర్వాత 2 రోజుల పాటు పని కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. తిరిగి మళ్ళీ పాత యజమాని దగ్గరకు వెళ్ళి తనని మళ్ళీ పనిలో పెట్టుకోమంటూ బతిమలాడాడు. అయినా యజమాని ఒప్పుకోలేదు. దుకాణం ముందే నిల్చొని ప్రాధేయపడుతున్న సుధాకర్ను చిరాకుగా చూస్తూ చెబుతుంటే మనిషివి కాదా, ఇక్కడి నుంచి వెళ్ళు అని కసుబుస్సులాడాడు ఆ యజమాని. యజమాని తనను అలా విదిలించినట్లు మాట్లాడటం సుధాకర్కు చాలా బాధ కలిగించింది. కంటతడి పెట్టుకొని వెనక్కు తిరిగాడు. వెంటనే దుకాణం యజమాని సుధాకర్ను పిలిచి, ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? ఒక మనిషితో మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే వాళ్ళెంత బాధపడతారో అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సుధాకర్కు ఆ బాధ అప్పుడు అనుభవమయ్యింది. అతడు వినయంగా చేతులు జోడిస్తూ, ఇక ముందు నేను ఎవ్వరిని కసురుకోను, ఒద్దికగా ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను, వెంటనే పనిలో చేరు అని చెప్పాడు యజమాని. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.